నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి రోల్ ప్లే చేయబోతుంది? ఎందుకంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానీ అక్కడ రాజకీయ పోరు ఉన్నటువంటి సందర్భంగా బీజేపీ ఏం రాజకీయంగా ప్రాముఖ్యత ఉంది? ఎందుకంటే అక్కడ ప్రధానంగా ట్రయాంగిల్ వారైతే కనిపించలేదు జూబ్లీహిల్స్ జరగబోతున్నటువంటి ఎన్నిక. కానీ కొంత బీజేపీ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉందని తాజాగా కొంతమంది సెఫాలజిస్టులు అట్లాగే సర్వేలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట. మరి కొంతమంది రాజకీయ నిపుణులు అయితే బీజేపీ పూర్తిగా గ్రౌండ్లో లేదు, కానీ ప్రచారానికి కూడా ఊహించినటువంటి రెస్పాన్స్ రావట్లేదు అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఎప్పటి నుంచో అర్బన్ ఓట్ బ్యాంక్ కొంత బీజేపీ సొంతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కొంత వాతావరణం భిన్నంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ క్యాండిడేట్ కొంత ఎవరైతే లంకల దీపక్ రెడ్డి ఉన్నాడో ఆయన వ్యక్తిగత చరిష్మా లేకపోవటం, ప్రజల్లో కనెక్టివిటీ లేకపోవటం, ప్రజలతో మమేకం అవ్వలేకపోవటం, ప్రచారంలో కూడా పూర్తి స్థాయిలో వెనకంజ వేసినట్టుగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ తెలంగాణలో కొత్త అధ్యక్షుడిగా అయిన తర్వాత రామచంద్రరావు గారికి ఇక్కడ ఒక రకంగా ఈ యొక్క ఎన్నిక చావో రేవోలాగా ఉంది. అంటే ఖచ్చితంగా తన నాయకత్వ లక్షణాలని, నాయకత్వ పట్టిమని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా నామినేషన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ప్రచారంలో ప్రధానంగా రామచంద్రరావు గారే స్వయంగా ఆయన తిరుగుతూ ఉదయం పూట నుంచి సాయంత్రం దాకా అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ధీటుగా, కాంగ్రెస్ పార్టీ ధీటుగా బీజేపీ కూడా చాలా మంది నాయకత్వాన్ని అంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోహరించినటువంటి నేపథ్యం. అయినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకు ప్రచారం చేసినా పెద్దగా బీజేపీకి ఊపు రాలేదన్న చర్చ బలంగా వినిపిస్తోంది నియోజకవర్గంలో. ముఖ్యంగా పార్టీ నాయకులు ప్రచారం చేపట్టినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తొలి 2 రోజులు కూడా 2-3 రోజుల పాటు ప్రజల మధ్యకి వెళ్లారు. అంతేకాదు ఇంటింటికి కూడా ఆయన తిరిగినటువంటి నేపథ్యం ఉంది. కానీ తర్వాత పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారం పైన సమీక్ష కూడా చేసుకుంది. ఈ క్రమంలో ఇతర పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే కూడా వెనుకబడినట్లుగానే బీజేపీ అంతర్గతంగా గుర్తిస్తూ ఉంది. దీనిపైన ఇప్పుడు అంతర్గతంగా నాయకులతో సమీక్షలు చేసింది బీజేపీ అధిష్టానం. ఇలా అయితే పుంజుకోవడం కష్టమని భావించినటువంటి బీజేపీ పార్టీ వెంటనే ప్రత్యేక స్ట్రాటజీస్ ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత ఆలోచన చేసి తెరదీసినటువంటి పరిస్థితి. దీని ప్రచారం వరుసగా 4 రోజుల పాటు ఒక్క ఊపు వచ్చేలాగా నాయకులను రంగంలో దింపుతోంది బీజేపీ. అంటే నియోజకవర్గంలో గల్లీ గల్లీకి, వాడ వాడల, వీధి వీధిన బీజేపీ నాయకులే కనిపించేలాగా ఇప్పుడు బీజేపీ ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ఇంటింటికి తిరిగే వాళ్ళు, రహదారులపైన, బస్టాపుల్లో ప్రచారం చేసే వాళ్ళే కనిపించాలి. ఇక భారీ సభలు పెట్టి ప్రచారం చేసేవారు ప్రత్యేకంగా ఉంటారు. దీనిని కొంత నార్త్ రాష్ట్రాల్లో, యూపీ, ఢిల్లీలో కూడా బీజేపీ ప్రయోగం చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి నేపథ్యంలో దాని ఫలితం కొంత సానుకూలంగా వచ్చింది అక్కడ ఫలితాలు, అక్కడ ఎన్నికల్లో. అందుకని ఇప్పుడు అటువంటి యొక్క ప్రయోగం జూబ్లీహిల్స్లో చేయాలని కూడా బీజేపీ ఫిక్స్ అయింది. మరి ఈ ప్రక్రియలో బీజేపీ అగ్రనాయకులు భారీ ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. అట్లాగే అదే సమయంలో కొంత సెకండ్ గ్రేడ్ లీడర్లు అయినటువంటి వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు. అట్లాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు ప్యాంప్లెట్స్ పంచడం, అట్లాగే బీజేపీ యొక్క ఐడియాలజీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం, అట్లాగే కొంత మెయిన్ జంక్షన్స్లో ఒక రకమైనటువంటి చర్చ బీజేపీ ఏం చేస్తోంది, ఎలా ముందుకెళ్తోంది అనే అంశాల మీద పెట్టడం, ఐడియాలజీ గురించి డిస్కషన్ చేయడం, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకతలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన చర్చించడం, ఇవన్నీ ఒకే సమయంలో ఏకదాటిగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే కేవలం ప్రచార ఘట్టంలోనే డిఫరెంట్ స్ట్రాటజీస్గా ప్రజల్లోకి బలంగా వెళ్లే యొక్క తంతు. సో ఫలితంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బీజేపీకి. ఒక్కసారిగా ఊపు వస్తుంది నియోజకవర్గంలో అని కూడా బీజేపీ భావిస్తోంది. ఇలా జూబ్లీహిల్స్ లో 4 రోజుల పాటు వరుసగా నిర్వహించాలని కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకుంది బీజేపీ. కీలకమైనటువంటి దశ నడుస్తోంది బీహార్లో. ఇటువంటి నేపథ్యంలో పెద్ద నాయకులందరూ అక్కడే తిష్ట వేశారు. నరేంద్ర మోడీ కూడా అక్కడే 4-5 రోజుల పాటు ప్రచారం నిర్వహించబోతున్నారు. దీంతో పాటుగా రాజస్థాన్ సహా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 1-2 ముఖ్యమంత్రులు కూడా అక్కడ వెళ్ళబోతున్నారు. మరి ఇక్కడికి కూడా రాబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మరి ఆయా రాష్ట్రాల్లో కీలక నాయకులు కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక్కసారిగా అంత భారీ చరిష్మా ఉన్నటువంటి నాయకులు కనుక ఒకేసారి రంగంలో దిగి జూబ్లీహిల్స్ ని కొంత ఒకటేసారిగా మొత్తం డిఫరెంట్ స్టేజెస్ లో కాషాయమయం చేయబోతుంది బీజేపీ. దీంతో ఒక్కసారిగా 4 రోజుల పాటు జరిగే ప్రచారం ఒక్కసారిగా పీక్స్ కి వెళ్తుంది. పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ లో బీజేపీ వేవ్ ఒక్కసారిగా కమల్నాథ్లు అందరూ, ఆర్ఎస్ఎస్ నాయకులు, విహెచ్పి, బీజేపీ ఇట్లా నాయకత్వం అంతా మోహరించినటువంటి నేపథ్యంలో కమల్నాథ్లు పెద్ద ఎత్తున
దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారిగా ఇంత దూకుడు పెరిగితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఇది ప్రధానంగా అందరి ముందు తలెత్తే ప్రశ్న. అయితే ఒక్కసారిగా భారీ ప్రచారం చేసినా, దఫదఫాలుగా చేసినా, ప్రచారం కన్నా ప్రజల నాడి చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. మరి ఈ విషయంలో జూబ్లీహిల్స్ ఓటరి నాడి ఎలా ఉందన్నది చాలా కీలకంగా ఉంది. అక్కడ పట్టుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ప్రధాన పోరైతే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న చర్చ ఉంది. చాలా వరకు సర్వేలు అదే చెప్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ దూకుడు పెంచినా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో స్వల్పంగా తగ్గుతుందన్న వాదనే ఉంది తప్ప ఏకపక్షంగా అయితే మార్పు రాదన్న చర్చ బలంగా వినిపిస్తుంది. అయితే బీజేపీకి ఇది అడ్వాంటేజ్ కాబోతోంది అని కూడా బీజేపీ నమ్ముతోంది. ఎందుకంటే కీలక నాయకులు రావడంతో బీజేపీ ప్రభావం పెరుగుతుంది రాష్ట్రంలో, తెలంగాణలో అని కూడా బీజేపీ నమ్ముతోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపోవటం అంశం పక్కన పెడితే ఈ అంశాన్ని ఖచ్చితంగా బలంగా బీజేపీ కనుక ఢీకొన్నట్టయితే కొంత ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టేట్ పాలిటిక్స్ పైన ఉండే అవకాశాలు ఉంటాయంటూ కూడా బీజేపీ నమ్ముతోంది. దీంతో ఇప్పుడు బీజేపీ ఒకసారిగా దూకుడు పెంచితే మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం కానీ ఒక ఎటువంటి పరిస్థితులు మారే అవకాశం ఉండి ఏం జరుగుతుంది, మరొకసారిగా బీజేపీ హైప్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ క్రమేపీ కొంత హైప్ తగ్గుతున్నటువంటి పరిస్థితి. అంటే కొంత గ్రూప్ వార్ ముదురుతోంది. మరోవైపు రామచంద్రరావు గారు స్వయంగా అధ్యక్షుడు తీసుకున్న తర్వాత ఆయన జిల్లాలో పర్యటనకు వెళ్ళారు. అంటే ఆయన సాయశక్తులా ప్రయత్నం చేసినప్పటికీ క్యాడర్లో ఏదో ఒక తెలియనటువంటి నిరాశ నైరాశ్యం అయితే కనిపిస్తుంది. దాన్ని అధిగమించి ఇప్పుడు ప్రచారంలో దూసుకెళ్లేలాగా ఒక్కసారిగా స్ట్రాటజీస్ రచిస్తున్నారు బీజేపీ అగ్రనాయకులు. దీంతో బీజేపీ అధిష్టానం నుంచి ముఖ్య నాయకులు వచ్చి కనుక కొంత రంగంలో దిగి ప్రచారం చేస్తే ఖచ్చితంగా బీజేపీకి కొద్దిలో అంటే గుడ్డి కన్నా మెల్లమెల్ల అంటారు చూసారా, అట్లా మొత్తం ఇప్పుడు మొత్తం డైలమా అయిపోయింది, మొత్తం డిప్ అయిపోయింది బీజేపీ అని జరిగే చర్చ కంటే కూడా కొంత ఒకంత ప్రచారం చాలా హైలైట్గా చేశారు. మరి కానీ కూడా ట్రయాంగిల్ వార్ అయ్యే అవకాశం ఉంటుందా లేదనేదే అతిపెద్ద చర్చ. అయితే ఇక్కడ బీజేపీ ప్రధానంగా దూకుడు పెంచకున్నా ఇప్పుడు ఒకసారిగా సైలెంట్ అయిపోయింది అనే చర్చని ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే చర్చకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. అందుకనే ఇప్పుడు ఆ యొక్క ఆరోపణకి ప్రచారానికి చెక్ పెట్టి దిశగా బీజేపీ దూకుడు పెంచుతుంది. ఒకవేళ బీజేపీ దూకుడు పెంచి ట్రయాంగిల్ వార్ గనక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగితే అది ఏ పార్టీకి లబ్ధి అవుతున్నది కూడా మరొక విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ గెలుపోవటం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సర్వేలు సఫాలజిస్టులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇక్కడ జూబ్లీహిల్స్లో చాలా వరకు ఓట్స్ చాలా డివిజన్స్లో చీల్చే అవకాశం ఉంది బీజేపీ. అంటే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఓట్లను చీల్స్తే అవతల పార్టీ గెలుపోవటంలో బీజేపీ డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇదే అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి ఇదే జూబ్లీహిల్స్ నుంచి జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే పెద్దగా ఆశించినటువంటి రిజల్ట్స్ రాకపోయినప్పటికీ కూడా కొద్దో గొప్ప ఓట్లు అనేది సంపాదించుకున్నారు. కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇదే రీతిలో ప్రచారం చేస్తే డిపాజిట్లైనా దక్కుతాయా లేదా అనే చర్చ బలంగా నియోజకవర్గ స్థాయిలో ఉంది. ఇప్పుడు కనుక దూకుడు పెంచితే కనీసం కొద్దో గొప్ప కొంత లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే ట్రయాంగిల్ వార్కి అయితే మాత్రం ఛాన్స్ లేనట్టుగానే కనిపిస్తుంది. కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా బీజేపీ దూకుడు పెంచితే జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.